మణిపూర్ హింసాయుత ఘటనల గురించి మనం గతంలో కూడా కొన్ని ఇంటర్వ్యూస్ అయి చేసిన సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇది ఒక్క రోజుతో ఆగేది కాదు, ఆరేది కాదు, చాలా రోజుల పాటు ఉంటుందని. ఇప్పుడు అదే జరుగుతోంది. 2 ఏళ్ల దాకా కూడా గతంలో జరిగినటువంటివి ఉన్నాయి. ఏంటి అంటే ఒక్కసారి రగిలించాక అక్కడ తెగల మధ్య ఆధిపత్య పోరు, తెగలలో అన్ని మత మార్పిళ్ళు సాగినాయి. ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళతోనే అసలు సమస్య వస్తుంది. లోకల్ వాళ్ళని రెచ్చగొట్టి దాడులకి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. దానివల్లనే మణిపూర్ రావణ కాష్టంలా రగులుతోంది. ప్రభుత్వం అక్కడ కేవలం ఫెసిలిటేటర్ రోల్ తప్పించి ఏం చేయలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే గిరిజన తెగలు వాళ్ళ దైనందిన వ్యవహారాల్లో వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం అన్నటువంటిది. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ దాంట్లో ఏలు పెడితే అది దేశానికే శత్రువులుగా మారుతారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని దేశానికి శత్రువులుగా మార్చుకోవడానికి ఏ ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. అదే ఇప్పుడు అసలు సమస్య. మణిపూర్లో తాజాగా జరిగినటువంటి దాడుల్లో 5 ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.